రక్షించబడ్డావా? రక్షించబడని వారికి కూడా దేవుడు మేలు చేస్తారా? నీ ప్రార్థనలకు జవాబు వచ్చేసాయి కాబట్టి నువ్వు రక్షించబడకపోయినా పర్వాలేదు ఇక అనుకుంటున్నారు చాలామంది. యాకోబు రక్షించబడలా, చేశాడు ప్రార్థన, అయినా దేవుడు ఆశీర్వదించాడు. గొర్రెలు, మేకలు, పిల్లలు అన్ని పెద్ద మంద తయారైంది. కానీ మారు మనసు లేదు అతనికి. మారు మనసు పెనియేల్ దగ్గర వచ్చింది. పెనియేల్ దగ్గర దేవుడు అన్నీ వదిలిపెట్టేశాడు. ఇవన్నీ అడిగాను కానీ నేను నాకు ఇవన్నీ కాదు నాకు. దేవుడు ఆశీర్వదించి మంచి ఉద్యోగం ఇచ్చాడయ్యా, దేవుడు అడిగితే గొప్ప ఇల్లు ఇచ్చాడయ్యా, దేవుడు అడిగితే కారు ఇచ్చాడయ్యా. భలే చెప్తారు సాక్ష్యాలు. కారు ఉంది, ఇల్లుంది, అయినను ఎందుకో నెమ్మది లేదు, ఏదో కొరతుండిపోయింది. ఆయన ఇచ్చే అన్నీ ఇచ్చారు, నువ్వు ఇచ్చేదేం చేశావు? నువ్వు ఇచ్చేదేం చేయలే. నీవు రక్షణ పొందలా, నీవు రక్షించబడలేదు. అన్నిచ్చిన దేవుణ్ణి నీ హృదయ సింహాసనం మీద కూర్చోబెట్టుకోలేదు. ఇదే ప్రాస్పెరిటీ గాస్పెల్ ఇప్పుడు పోతా ఉంది. దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఎస్, ఆయనకు పేరే ఆశీర్వాదం, ఆయన చేసేదే ఆశీర్వాదాలు. ఆయనకు శాపాలు పెడతాం చేత కాదు, శపించడు. మీరే చూడండి, ఆయన జీవితంలో అంతమంది అవమానపరిచినా, దుఃఖపరిచినా, నమ్మకపోయినా, సందేహించినా, ఎన్ని విధాలుగా ప్రభువుని చెడ్డ మాటలన్నా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, ఎవరినన్నా శపించాడా ప్రభు తన జీవితంలో? ఇక లోకంలో జీవించినప్పుడు శాపాలు రావు దేవునికి. శపించడు, ఆయన దీవించేవాడు, ప్రేమించేవాడు. నీవు శాపగ్రస్తుడు కాలేదంటే అది కేవలం ఆయన కృపే కానీ నువ్వు పర్ఫెక్ట్ అని కాదండి. నువ్వు అన్ని విధాలా దీవించబడుతున్నావంటే అది ధారాళంగా ఇచ్చే ప్రభు వల్లనే కానీ నీకు ఇంకేం అక్కర్లేదు అనుకోవద్దు. నీకు రక్షణ లేదు, నీకు ఒకటి కొదువుగా ఉంది. దేవుడు చేసిన మేళ్ళు నాకు గర్భఫలం ఇచ్చాడండి, నేను బిడ్డలు అడిగితే బిడ్డలు ఇచ్చాడండి, మేము ఇల్లు అడిగితే ఇల్లు ఇచ్చాడండి అని ఎంతమంది సాక్ష్యాలు చెప్తున్నారు. కానీ ఇందులో ఎంతమంది నిజంగా వాళ్ళ హృదయం యేసయ్యకి ఇచ్చాడు? నువ్వు దేవునికి స్తోత్రం అని చెప్పినంత మాత్రాన ప్రయోజనం లేదు. నువ్వు మీ ఇంటికాడ స్తుతికోవడం పెట్టుకొని ఊరందరికీ బిర్యానీ పెట్టినంత మాత్రాన ప్రయోజనం లేదు. నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ చర్చికి వచ్చి పెద్ద కాணிకిచ్చినంత మాత్రాన ప్రయోజనం లేదు. నీ హృదయం ఇచ్చావా? విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి స్తుతించావా?